నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరు మాకున్న ప్రతి సమస్యకి కూడా కేవలం తాళపత్ర గ్రంథాల్లో ఉన్న వేద మంత్రం ద్వారా పరిష్కారం తెలియజేస్తూ వస్తున్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది గురుగారు. చాలా మంది అయితే కాల్స్ చేస్తూ ఉన్నారు. అట్లాగే మీరు ఉచితంగా మంత్రం చెప్పడం కూడా చాలా మందికి నచ్చుతుందన్నమాట. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయే సమస్య వచ్చేసి, అంటే మనకి ఇది కామెంట్లోనే తెలియజేశారు గురుగారు. భార్యాభర్తల మధ్యన గొడవలు జరిగి కొంతమంది విడాకుల దాకా వెళ్ళిపోతుంటారు, కొంతమంది దూరంగా ఉంటూ ఉంటారు, ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి భర్తని వశపరుచుకునేలాగా లేకపోతే భార్యను వశపరుచుకునేలాగా ఏదైనా మంత్రంతోనే తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ఇది అందరికీ ఇష్టమైన మంత్రం. భార్యను కంట్రోల్లో పెట్టాలని భర్తను కంట్రోల్లో పెట్టాలని భార్య. అయితే వీళ్ళిద్దరిని కంట్రోల్లో పెట్టేది అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి యక్షిణి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క తంత్రశాస్త్రమే ఇది తాళపత్ర గ్రంథం. సో దీని నుంచి మనము గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారివి ప్లస్ అలాగే అమ్మవారి యొక్క గురుతంత్రం అని ఉంటుంది, అలాగే అమ్మవారి ద్వారా అమ్మవారి తంత్రం, యక్షిణి తంత్రం, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఇది గురుతంత్రం నుంచి మనం గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఆయన ఉన్మత్త వేష రూపాయ అంటాం. ఆయన పిచ్చివాడి రూపంలో ఉంటాడు. విపరీతమైనటువంటి ధనాన్ని కలిగిస్తాడు. వశమే ఉంది అసలు దత్తాత్రేయ స్వామి వారు తలుచుకుంటే కార్త్య వీరార్జునుడు అనేటటువంటి వాడిని ఒక వికలాంగుని చక్రవర్తిగా మార్చేశాడు. ఎంత 1000 చేతులు 1000 బాహువులు ఇచ్చేశాడు. తర్వాత అతను మళ్ళీ పరశురామ ఆడే వచ్చి ఆయన్ని చంపుకునేలాగా వరం అడుగుతాడు అనమాట. అతను కార్త్య వీరార్జునుడు అంత గొప్పవాడు. రీసెంట్గా ఒక వ్యక్తి, అంటే మనకు సమకాలీన మనుషులను ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు సిద్ధి పొందారు కాబట్టి. మనకి ఒక పంతులు గారు ఉన్నారు, దుర్గాదేవి గుడిలో పూజారిగా చేస్తారు. అతను దత్తతంత్రం చేశాడు. ఇదంతా కూడా దత్తతంత్రం అనమాట. ఆ దత్తతంత్రం నుంచి నన్ను ఒక మంత్రం అడిగాడు, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సాధన విపరీతంగా మంచి ఇంట్రెస్ట్ అనమాట. మంచిగా చేశాడు. 10 లక్షల జపం చేశాడు. 10 లక్షల జపం చేసిన తర్వాత దాంట్లో 10% అంటే ఒక 0 కొట్టేయాలి. 1,00,000 మంత్రాలు ఈ యొక్క ఆహుతులు అర్పించాలి హోమంలో. అంటే నిత్య జపం చేయాలా గురుగారు? 10 లక్షలు అంటే లేకపోతే ఇప్పుడు రోజుకి ఎంత గ్యాప్, 41 రోజులు 30 రోజులు అలా పెట్టుకొని చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాళ్ళు ఆహుతులు అంటాం. 1,00,000 వరకు స్వాహ స్వాహ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః స్వాహ ఆ టైప్లో అనమాట. ఆ మంత్రం ఏ మంత్రం అయితే మనం ఇస్తామో ఆ మంత్రంతో వాళ్ళు ఆహుతులు సమర్పించాలి 1,00,000 సార్లు. అంటే మంత్ర జపం ఎంతో అందులో 10% అంత, అది గురువు నిర్ణయిస్తాం, మనం నిర్ణయిస్తాం. తర్వాత మళ్ళీ దాంట్లో 10%ని తర్పణాలు ఇవ్వాలి. ఇది ప్రొసీజర్. తప్పకుండా సిద్ధవుతుంది. అతనికి సిద్ధయింది. విపరీతంగా ఒక 10 to 20 crores వచ్చిందంట. అయితే అతను ఏం చేశాడంటే దుష్టులతో స్నేహం మొదలుపెట్టాడు. డబ్బు రాగానే వీళ్ళు ఆ నియమాలు వదిలేస్తారు కదా, వదిలేసి దుష్టులతో స్నేహం చేసి ఇవన్నీ వచ్చినప్పుడు ఏదో వ్యాపారంలో మళ్ళీ పెట్టుబడి పెట్టి ఇల్లీగల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలో ఇరుక్కుని డబ్బుని కొంత నేను పాడు చేసుకున్నానండి. దత్తుడు ఇస్తాడు, అట్ ద సేమ్ టైం దెబ్బ కొడతాడండి అన్నాడు. మరి నువ్వు పిచ్చి వేషాలు వేస్తే దెబ్బ కొడతాడు రా నాయన. ఆ డబ్బు వచ్చిన తర్వాత మంచి పనులు చేయాలి వీళ్ళకి, అనాథలకి వికలాంగులకి పేదవారికి సాధువులకి దాన ధర్మాలు చేసి అన్నదానాలు అవన్నీ మంచి పనులు చేస్తుంటే డబ్బు ఎప్పుడు నిలబడుతుంది. అది మెయిన్. అది లేకుండా వీళ్ళు స్వార్థపూరితంగా చేస్తే కుదరదు. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి గురుతంత్ర మంత్రం అంటారు దీన్ని. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క కరుణా కటాక్షంతో కట్టిక్క దరిద్రుడైనా సరే కుబేరుడైనట్టుగానే, కుబేరుడైన తర్వాత వీడేం చేస్తాడు, డబ్బు వచ్చిన తర్వాత భార్యను నెగ్లెక్ట్ చేస్తాడు. ఇదే వచ్చిన గొడవ. ఇప్పుడు వచ్చిందే భార్య వల్ల. భార్య అదృష్టం ఉంటేనే భర్తకు కలిసి వస్తుంది. ఇది ముఖ్యంగా మన సాధనా మార్గంలో చూసుకోవాలి. వీళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది. ఇప్పుడు నా దగ్గర మంత్రం తీసుకుంటారు, బాగానే ఉంది. కానీ నేను దేవీ ఉపాసకుడు అవడం వల్ల, గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క శిష్యుడిని అవడం వల్ల స్త్రీలను బాగా గౌరవించాలి. అంటే ఇంట్లో భార్యని, కూతుర్ని, తల్లిని, దూరపు బంధువులు ఎవరైనా స్త్రీలని కరుణతో ఉండాలి. వాళ్ళు ఒకవేళ పిచ్చి పిచ్చిగా వీళ్ళ మన బుర్ర తినేసినా ఏమనకుండా చెవిలో దూదు పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇది మొట్టమొదటి నియమం నాది.
లేకపోతే స్త్రీని కనుక భార్యను తిడుతూ ఈ మంత్రజపం చేసుకుంటూ తల్లిని తిడుతూ ఇలా చేస్తే అమ్మవారు సిద్ధించదు. ఎందుకంటే నేను బేసిక్గా నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం నుంచి వచ్చిన వాడిని, ఆ గురువు దగ్గర నేర్చుకున్న వాడిని కాబట్టి అందువల్ల స్త్రీలని మహిళల్ని మెయిన్గా మంచిగా చూసుకోవాలి, ఇది మన నియమం. ఇకపోతే ఆ భార్య తినే యోగము ఆవిడకి ఉండబట్టే కదా వీడికి డబ్బు వస్తుంది. కాబట్టి వీడు ఏం చేయాలంటే చక్కగా ఈ మంత్రజపాన్ని మంచి విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో రోజు 108 సార్లు ఎంతో అలా పెట్టుకొని, లేకపోతే 1008 సార్లు అలా పెట్టుకొని ఎన్నిసార్లు డివైడ్ చేసుకొని ఎన్ని రోజులు లేదు 3 నెలల పాటు 2.5 నెలల పాటు చేస్తే ఖచ్చితంగా ఆ కోరికలు తీరుతాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ధనం వచ్చేసిన తర్వాత భార్యను నెగ్లెక్ట్ చేస్తాడు, పరస్త్రీ వ్యామోహంలో పడతాడు. ఇది చాలా తప్పు. ఎందువల్లంటే మొట్టమొదటిగా మా గురువులు మొదటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి చెప్పింది పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు, అసలు స్త్రీ వ్యామోహం ఉండకూడదు. చేసే సాధనే మనం అమ్మవారి సాధన. కాబట్టి దీన్ని జితేంద్రియుడై ఉండాలి, ఆంజనేయ స్వామిలాగా అవ్వాలన్నమాట. కాబట్టి ఆ మంత్రాన్ని కనుక వీళ్ళకి మనం ఇచ్చినట్లయితే వీళ్ళు శుభ్రవస్త్రాలు ధరించి రోజు నియమిత సంఖ్యలో వీళ్ళు జపం చేసుకుంటే భార్య చెప్పినట్టు హ్యాండ్పెక్డ్ అయిపోతాడు భర్త. అంటే భార్య చెప్పినట్టే వింటాడు. కుక్క పిల్లకి ఏ విధంగా అయితే చైన్ కట్టేసి ఎలా కట్టేస్తామో అలా భర్త చైన్ కట్టేసి భార్య దగ్గరే ఉంటాడు. రమ్యకృష్ణ సినిమాలో చూసావా, బాహుబలి సినిమాలో కూర్చుంటుంది, అక్కడ భర్త వచ్చి ఎలాగైతే నోరు మూసుకొని ఉంటాడో అట్లా ఉంటారనమాట. అందువల్ల ఇది ప్రాక్టికల్గా కావాల్సి తిరుక్కావల్లూరు, నేను ఎగ్జాంపుల్తో కూడా చెప్తాను. బోయినపల్లిలో తిరుక్కావల్లూరు, బాపూజీ నగర్లో తిరుక్కావల్లూరు వేణుగోపాల్ అని మా పంతులు గారు ఉన్నాడు. అనా అజిత్ గడ వస్తున్నాడా అంటే, అజిత్ అంటే ఆ ఏరియా లీడర్ అనమాట. వాడు మన స్నేహితుడే, వీళ్ళందరూ మన శిష్యులే. అంటే నీకు వాళ్ళు వస్తున్నాడు కానీ నా మాట వింటలేదు సార్ అన్నాడు. అంటే ఈ మంత్రజపం చేసుకో అన్నాను. కేవలం భార్య కాదరా, బయట వాళ్ళు కూడా వశీకరణం అయిపోతారు. కుక్క పిల్ల చైన్ కట్టేసినట్టు ఉంటాడు అంటే సరదాగా నవ్వేసుకున్నాడు. కానీ నిజంగానే అతని జీవితంలో అలా వితిన్ 3 monthsలో అతను జపం చేసేసరికి అలాగయ్యింది. ఇప్పుడు కూడా కుక్క పిల్లలాగే ఉంటాడు ఆయన దగ్గర, బయట వాళ్ళ దగ్గర పులి. అందరిని ఇలా అంటాడు అనమాట. ఆయన పెద్ద లీడర్, అయినా ప్రతాపన్న అని వీళ్ళందరూ పెద్ద లీడర్లు ఇక్కడ బాపూజీ నగర్ బోయన్పల్లిలో. అందువల్ల ఆ కంటోన్మెంట్ ఏరియా వీళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాం పేర్లు, వాళ్ళు సంతోషించాలని, వాళ్ళు తిట్టుకోకూడదు. అట్లా మన ఈ మంత్రం కనుక చేసుకుంటే అమ్మ ఆ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు సమ్మోహనపరిచి భార్య మాట భర్త వినేలాగా, భర్త మాట భార్య వినేలాగా. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇదే అందరికీ, ఎవరు వింటలేదు. ఇది ఒకటి వింటే పాపం సరిపోతుంది. మోహనం సర్వభూతానాం బంధమోక్షకరం భవేత్, దేవరాజ ప్రియకరం సర్వలోక వశం భవేత్. ఇది మంత్రం. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. మోహనం సర్వభూతానాం, మొత్తం ఒక్క పెళ్ళామేమిటి, అసలు భర్త ఏమిటి, మొత్తం దమ్ముంటే మొత్తం సర్వం ప్రజలందరూ కూడా వశీకరణం అయిపోతారు. మోహనం సర్వభూతానాం బంధమోక్షకరం భవేత్, దేవరాజ ప్రియకరం సర్వలోక వశం భవేత్. ఈ మంత్రాన్ని ఇలా చేసుకోవాలమ్మా. నైవేద్యం చిన్న బెల్లం ముక్క పెడితే చాలు. నైవేద్యాలు కాదు చూసేది, శ్రద్ధను చూస్తాడు. మన శ్రద్ధే నైవేద్యం అమ్మ. అంటే 10 లక్షల జపాలు చేసుకోవాలా గురుగారు, లేకపోతే 40 రోజులు అలా సరిపోతుంది? మనిషి యొక్క కెపాసిటీని బట్టి 41 రోజు చేస్తే సరిపోతుంది ఎటువంటి వాడికైనా సరే. ఇంకా పెద్ద పెద్ద కోరికలు, వాడికి 2 పిల్లలు ఉన్నారనుకో 2 ట్రిప్పులు చదవాలా, అట్లా అనమాట. అలాగే మా పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని కూడా మగవాళ్ళని వశీకరణం చేసుకోవాలన్నాడు అనుకోండి, అప్పులోళ్ళు వీడికి అప్పులు ఇవ్వాలి, వాడికి అప్పు ఇవ్వట్లేదు, అలాంటి వాడికి కూడా ఇది పనికి వస్తుంది. గురుగారు అలానే ఈ మంత్రజపం 41 రోజులు చేసుకోవాలి. నిత్యం వచ్చేసి 108 సార్లు చేసుకోవాలి. ఒకసారి నియమాలు చెప్తారా గురుగారు? చాలా మంది కామెంట్లో పెడుతున్నారు, ప్రతి వీడియోలో కూడా నియమాలు చెప్పమని చెప్పి. తప్పకుండా చెప్పండి. శుభ్రంగా ప్రొద్దున్నే స్నానం చేసేయాలి. ధనుర్మాసం బ్రహ్మాండంగా ఉంటుంది. మరీ తెల్లవారుజాము 3 గంటలకు లేచేసి అలా అవసరం లేదు. సూర్యుడి కంటే జస్ట్ కొంచెం ముందు లేచి చక్కగా డైరెక్ట్గా స్నానం చేసేయడం, వెళ్ళేసి శుభ్రవస్త్రాలు ధరించడం. వశీకరణం కదా, వశీకరణం అంటే ఏం రంగు వేసుకోవాలా? వశం పసుపు రంగు వేసుకోవాలి. ఒక పసుపు పంచు లాంటిది పెట్టుకోమనండి. అది పెట్టుకొని పసుపు చీర 3
అది ఆ పూజ వరకు జపం చేసుకున్నంత వరకు ఉంచమనండి, మళ్ళీ దండ మీద వేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ రేపు కట్టుకోవడం. ఓకే. అలా నా నేల మీద పడుకోవాలి. ఒంటిపూట ఏకభక్త భోజనం, ఓకే. ఈ 40 రోజులు ఒంటి పూటే తినాలి. బ్రహ్మచర్యం, హ్మ్. తర్వాత ఈ శాకాహారం. శాకాహారం కంపల్సరీ. ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాలు ఇవన్నీ తినకూడదు, మందు తాకూడదు, గిగరెట్లు ఇవన్నీ తాకూడదు. ఓకే. ఇంత ఇదిగా కనుక చేసుకుంటే తప్పకుండా వశీకరణం కాకపోతే నన్ను అడగమనండి. గురుగారు మనకైతే కనుక వశీకరణ మంత్రాన్ని చాలా తేలిగ్గా తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ.